హాయ్ హలో నమస్తే, నేను మీ మిస్టర్ బైరెడ్డి. బిగ్ బాస్ సీజన్ 10కు టైం అయితే దగ్గర పడిపోతుందండి. సెప్టెంబర్ 6వ తారీఖు నుండి సీజన్ 10 అనేది స్టార్ట్ అవబోతుంది. అండ్ ఈ సీజన్ 10కు వెళ్ళబోయే కామనర్స్ ఎవరెవరు వెళ్తారు అనే క్యూరియాసిటీ అనేది బిగ్ బాస్ ప్రేక్షకులలో రోజు రోజుకు పెరిగిపోతుంది. దానితో పాటుగా నిన్నటి వరకు ఆడిషన్స్ కంప్లీట్ అయిపోయినాయి. నిన్నటితో 15 మెంబర్స్ ఫైనలైజ్ అయ్యారు. ఈ 15 మెంబర్స్కు అగ్ని పరీక్ష 2లో రంగం అయితే సిద్ధం చేశారు. ఇందులో ఏంటంటే టాస్క్లు ఉన్నాయి. టాస్క్లో గెలిచిన వాళ్ళు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళడానికి ఇంకా దగ్గర అవుతారు. ఓవరాల్గా తీసుకున్నట్లయితే టాస్క్లు ఎక్కువ గెలిచిన వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే కొంత జడ్జెస్ని ఇంప్రెస్ చేసిన వాళ్ళు అవ్వచ్చు, బిగ్ బాస్ సీజన్ 10కి వెళ్ళే అవకాశాలు చాలా చాలా హైగా ఉంటాయి అన్నమాట. దానితోపాటు ఈ రోజు ఎపిసోడ్ తోటి ఫైర్ కార్డ్స్ అన్ని కొత్తగా వైల్డ్ కార్డ్స్ లాగా ఫైర్ కార్డ్స్ అని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఒక్కొక్క ఫైర్ కార్డుకి ఒక్కొక్క పవర్ ఉంటుంది. ఆ పవర్ ఏంటనేది మనం ఎపిసోడ్లో తెలుసుకుందాం. దాంతోపాటు ఈ ఫైర్ కార్డ్స్ ఎవరెవరు గెలుచుకున్నారు అనేది కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో వీడియోలోకి వెళ్ళటానికంటే ముందు కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఓకే, సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకోవడానికంటే ముందు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్ని పరీక్ష అండ్ బిగ్ బాస్ హౌస్ అంటే ఏదైతే ఇప్పుడు రియాలిటీ షో ఉందో, ఈ రియాలిటీ షో గురించి 4 ముక్కలలో చెప్తాను. చాలా మంది బయట ఏంటంటే ఈ షో మీద ఒక నెగిటివ్ ఒపీనియన్ ఉంది. అక్కడ జరిగే కాంట్రవర్సీలు అవ్వచ్చు, వాళ్ళ లైఫ్లో జరిగేది మనకెందుకు అవసరం, అదొక చెత్త రియాలిటీ షో, దాన్ని బ్యాన్ చేయండి అనేసి చాలా కామెంట్స్ చూస్తాం కదా. బట్ ఎంతో మందికి బిగ్ బాస్ అనేది లైఫ్ ఇచ్చింది. వాళ్ళు యాక్టర్స్గా స్థిరపడాలనుకున్నా, లేకపోతే ఏదన్నా బయట నెగిటివ్గా ఉండి వాళ్ళు బయట క్యారెక్టర్ వేరు, వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్ వేరు అని నిరూపించుకోవడానికి చాలా మంది బిగ్ బాస్ హౌస్కి వచ్చారు, నిరూపించుకున్నారు, బయటకు వెళ్ళారు. అంటే పాజిటివ్గా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, నెగిటివ్గా వెళ్ళిన వారు కూడా ఉన్నారు. బట్ మనం పాజిటివ్ నోట్లో తీసుకుంటే, పాజిటివ్గా వెళ్ళిన వారికి ఈ షో అనేది చాలా ఉపయోగపడుతుంది కూడా. సో లాస్ట్ సీజన్ తీసుకున్నట్లయితే ఒక కామనర్గా వచ్చినటువంటి కళ్యాణ్ పడాలా కూడా విన్ అవ్వడము, తన ప్యాషన్ ఏదైతే ఉండిందో యాక్టింగ్ అనేది, సో దానికి యాక్టింగ్కి ఇది చాలా ఉపయోగపడింది అనేది కూడా చెప్పాలా. ఎందుకంటే ఇలాంటి షోలో నువ్వు నిరూపించుకుంటే ఎక్కువ మంది ప్రేక్షకులు ఉంటారు కాబట్టి ఈ పర్సన్ ఏంటి, ఇతను ఏం చేయగలడు, ఇతనిలో ఉన్న టాలెంట్స్ ఏంటి, ఇవన్నీ అందరికీ తెలుస్తుంది. సో ఇది అంటే ఎలా చెప్పాలంటే ఇది ఓపెన్ ఆడిషన్ కింద తీసుకోవాలన్నమాట. ఒకవేళ నువ్వు డైరెక్టర్ అవ్వాలనుకున్నా, యాక్టర్ అవ్వాలనుకున్నా, సింగర్ అవ్వాలనుకున్నా, లేకపోతే ఒక ఫైనాన్షియల్గా నువ్వు స్టార్టప్ కంపెనీ అనుకోండి, ఫైనాన్షియల్గా నువ్వు బిల్డ్ అవ్వాలనుకున్నా, నీ క్యారెక్టర్ ఏంటి, నువ్వేంటి అనేది బయట వాళ్ళకి తెలిస్తే నీ పర్ఫార్మెన్స్కి వాళ్ళు ఇంప్రెస్ అయితే సో నీకు సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తారు కదా, అలా. సో సేమ్ అదే విధంగా జరుగుతుందన్నమాట. ఇది ఓవరాల్గా తీసుకున్నట్లయితే ఈ బిగ్ బాస్ హౌస్ యొక్క గొప్పతనం, బిగ్ బాస్ హౌస్ మిగతా వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది అనేసి. సో ఏదంటే మనం కొన్ని నెగిటివ్స్ జరగవచ్చు, కొన్ని పాజిటివ్స్ జరగవచ్చు. పాజిటివ్సే తీసుకోవాలి, నెగిటివ్స్ ఆబ్వియస్లీ నెగిటివ్గానే ఉంటాయి కాబట్టి. సో ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకుందాం. శ్రీముఖి ఇంట్రో సూపర్గా ఉంటుంది. ఇంట్రో బాగుంటుంది. తర్వాత జ్యూరీ మెంబర్స్ను అంటే జడ్జెస్గా ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయడం కొంచెం స్క్రిప్టెడ్ ప్రకారం జరిగింది. అంటే ఫస్ట్ అభిజిత్ బిందుమాధవి రావడం, తర్వాత నవదీప్ గారు రావడం అనేది ఒక సూపర్ అనిపించింది. అండ్ సూపర్ కాదు, దాన్ని ఏమంటారు, రివీల్ చేయడం, ఆ ఫైర్ కార్డ్స్ రివీల్ చేయడానికి ఒక ప్రాసెస్, ఒక స్క్రిప్ట్ లాగా కనిపించింది అనమాట. క్లియర్గా కనపడుతుంది, ఎవిడెంట్గా. సో వాళ్ళు ఇంట్రడక్షన్ ఇచ్చారు. తర్వాత ఇంట్రడక్షన్ ఇవ్వడానికంటే ముందు బిగ్ బాస్ ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాతనే బిగ్ బాస్ మైక్స్ వచ్చేసాయి వాళ్ళకు. సో ఇంతకు ముందు దాకా ఇలాంటి మైక్స్ ఉన్నాయి, బట్ ఇప్పుడు ఏంటంటే బిగ్ బాస్ మైక్స్ అనమాట. ట్యాబ్ ఏమంటారు దాన్ని, ట్యాగ్ ఉంటుంది. సో అందులో మైక్ పెడతారు, బ్యాటరీ ఉంటుంది. సో ఆ వాయిస్ క్లారిటీ వేరుగా ఉంటుంది కదా. సో ఆ మైక్స్ పెట్టారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనగానే రాజ్ కుమార్ గారు లేచి ఇప్పుడే బిగ్ బాస్ హౌస్లో ఉన్నంత ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నా అది ఇది అని చెప్పింది. అండ్ తర్వాత భాగ్య గారు ఒక పాట పాడారు, కాలయా నిజమా అని పాట పాడారు. అండ్ భాగ్య గారి మీద నవదీప్ గారు కూడా పాట పాడారు. అదేంటంటే నీలి రంగు చీరలోన నీలి రంగు ఫ్రాక్లోన సంథింగ్ డ్రెస్లోన ఏదో పాట పాడారు నవదీప్ గారు. కొంచెం ఫన్నీ కన్వర్జేషన్ అయితే నడిచింది. సో ఫైర్ కార్డ్స్ ఇంట్రడ్యూస్ చేశారు కదా. ఈ ఫైర్ కార్డ్స్లో ఏంటంటే ఒక్కొక్క ఫైర్ కార్డ్స్కి ఒక్కొక్క పవర్ ఉంటుంది. ఫైర్ కార్డ్స్ గెలుచుకున్న వాళ్ళకి ఫర్దర్ రౌండ్స్కి వెళ్ళే కొద్దీ ఆ ఫైర్ కార్డ్స్ అనేది ఉపయోగపడవచ్చు, కొన్నిసార్లు ఉపయోగపడకపోవచ్చు. కొన్నిసార్లు ఎదుటి వారి గేమ్ని చేంజ్ చేయడానికి కూడా ఉపయోగపడవచ్చు. అలాంటి ఫైర్ కార్డ్స్ ఎవరెవరికి వచ్చినాయి, అండ్ ఈ రోజు గేమ్లు ఎవరెవరు బాగా ఆడారు,
వారికి అంటే ఆడిషన్ జరిగేటప్పుడు వారి మీద ఉన్న నెగిటివ్ ఒపీనియన్ అనేది ఈ రోజుతోటి కొంతమంది పాజిటివ్ ఒపీనియన్గా మార్చుకున్నారు. ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. సో మైక్స్ ఇచ్చేసారు. మైక్స్ ఇచ్చిన తర్వాత ఫైర్ కార్డ్స్ని రివీల్ చేశారు. ఫైర్ కార్డ్స్ రివీల్ చేయడంతో పాటు ఫస్ట్ ఫైర్ కార్డ్స్ రివీల్ చేశారు. ఫస్ట్ ఫైర్ కార్డ్ వచ్చేసరికి ప్రియా వచ్చింది. ఫస్ట్ ఫైర్ కార్డ్ వచ్చేసరికి రివర్స్ ద డెసిషన్. ఇక్కడ ఈ ఫైర్ కార్డ్స్ రివీల్ చేయడానికి ఎక్స్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎక్స్ కంటెస్టెంట్స్ని తీసుకొచ్చారు. ఎక్స్ కంటెస్టెంట్స్లో ప్రియా మనకు ఆల్రెడీ పాత సీజన్లో తెలుసు కదా, అగ్ని పరీక్ష 1లో పాల్గొన్నది. కొంచెం టాకెటివ్ అండ్ కొంచెం బోల్డ్, నిజాయితీగా మాట్లాడతారు, అది ఇది అనేసి ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ప్రియా వచ్చేసి ఆ పవర్ కార్డుని రివీల్ చేశారు. రివీల్ చేసిన తర్వాత ఆ అమ్మాయి రాజకుమారి గారితో మాట్లాడుతూ అంటే శ్రీముఖి అంటుంది అనమాట, ఎక్స్ కంటెస్టెంట్స్ తోటి అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న కంటెస్టెంట్స్ తోటి మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా అని శ్రీముఖి అంటుంది. దానికి ప్రియ మాట్లాడుతూ మీకు ఇక్కడ ఎవరైనా గ్రూప్స్ క్రియేట్ చేసుకున్నారా, ఏమంటారు మీ కంటెస్టెంట్స్ గురించి తెలుసుకున్నారా, ఫ్రెండ్స్ అయ్యారని అడిగితే ఏం లేదని చెప్తుంది అనమాట. చెప్తారు మొత్తం అంతా. తర్వాత శ్రీముఖి ఉండి మీ సీజనే బెటర్, ఈ సీజన్లో అమ్మ వాళ్ళంతా ఆరుతేరున్నారు, బాగా ప్రిపేర్డ్ అయి వచ్చినారంటే సో చూద్దాం అనేసి ఫస్ట్ రాజకుమారి గారిని లేపారు. రాజకుమారి గారిని లేపి మీరు ఇక్కడున్న ఈ 15 మెంబర్స్లో ఎవరు డిజర్వింగ్ క్యాండిడేట్ కాదని అనుకుంటున్నారు అని అడిగింది ప్రియా. సో సూపర్ క్వశ్చన్ అడిగింది కదా, సో నేను కూడా అదే అనుకున్నా. సో దీన్ని ఎలా డీల్ చేస్తుందో అనుకున్నా రాజకుమారి, బాగానే డీల్ చేసింది. అపూర్వను చూపిస్తూ అపూర్వ నేను అన్డిజర్వింగ్ క్యాండిడేట్ అనుకుంటున్నా, సో మిగతా వాళ్ళంతా కొంచెం టాస్క్ లాడి గెలిచి వచ్చారు, తిను కొంచెం అలా వేరే రకంగా వచ్చిందన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడింది. తర్వాత సేమ్ అపూర్వని అడిగారు, ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో డిజర్వింగ్ క్యాండిడేట్ ఎవరు అనుకుంటున్నారని అపూర్వని అడిగారు. సో అపూర్వ ఉండి అఫ్ కోర్స్ నేనే అనేసి అపూర్వ అనింది అనమాట. ఎందుకంటే నేను రావడానికి నాకేం ఈ ఛాన్స్ ఈజీగా రాలేదు కాబట్టి నేను టాస్క్లు ఆడి టాస్క్ గెలిచి వచ్చానని అపూర్వ చెప్పింది. ఓకే, బాగానే అనిపించింది. ఫైర్ అప్పుడే స్టార్ట్ చేశారని నవదీప్ గారు కూడా అన్నారు. సో ఓవరాల్ చూసుకున్నట్లయితే ఇక్కడ టాస్క్ అయితే స్టార్ట్ అవుతుంది. ఆ టాస్క్ వచ్చేసి ఏంటంటే బోర్డు మీద మనకు నెంబర్స్ ఉంటాయి, 2 బెలూన్స్ ఉంటాయి, దానికి మనం పంపు కొట్టాలన్నమాట. ఆ నెంబర్ ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకొని అన్నిసార్లు పంపుతోటి మనం గాలి కొడితే ఎవరు పంపు కొడుతున్నప్పుడు బెలూన్ పగులుతుందో వాళ్ళు ఎలిమినేటెడ్, ఎవరైతే లాస్ట్కి మిగులుతారో వాళ్ళు విన్నరో వాళ్ళకు ఆ ఫైర్ కార్డ్ అనేది వస్తుందన్నమాట. సో ఇందులో లక్ ఫ్యాక్టర్తో పాటు కొంచెం స్ట్రాటజీ ఆడాల్సిన గేమ్ అనమాట. బట్ ఇక్కడ ఏంటంటే రాజకుమారి గారికి లక్తో పాటు తన తీసుకున్న డేరింగ్ డెసిషన్ అనేది హెల్ప్ అయింది అనేది నా పాయింట్. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే అమన్ కాదు చరణ్ వచ్చేసరికి చరణ్, అపూర్వ అండ్ రాజకుమారి వీళ్ళు ముగ్గురు ఈ టాస్క్లో పాల్గొన్నారు. ఈ టాస్క్లో ఫస్ట్ అపూర్వ గారు అవుట్ అయ్యారు, సెకండ్ మన చరణ్ అవుట్ అయ్యాడు, ఫైనల్గా వచ్చేసరికి రాజకుమారి ఉంది. లాస్ట్ వచ్చేసరికి ఆ టెన్షన్ భరించలేకపోయినాం భయ్య, ఎందుకంటే ఆల్మోస్ట్ బెలూన్ చాలా పెద్దదైనా కూడా రాజకుమారి ఆవిడ తీసుకున్న బోల్డ్ స్టెప్ ఏదైతే ఉండిందో 13 సార్లు అంటే ఆల్మోస్ట్ బెలూన్ పగిలిపోయే సిచ్యువేషన్ ఉంది, అయినా కానీ 13 టైమ్స్ అని సెలెక్ట్ చేసుకొని 13 టైమ్స్ అంటే గాలి కొట్టినా కానీ అమ్మాయికి పగలలేదు. బట్ చరణ్కి పగిలిపోయింది. చరణ్కు లాస్ట్లో 5 తీసుకున్నా కానీ పగిలిపోయింది. కొంచెం స్ట్రాటజికల్గా ఆడినా కూడా గెలుస్తారనమాట ఇందులో. అంటే ఒకేసారి టాప్కి వెళ్ళకూడదు, ఒకేసారి లోకి వెళ్ళకూడదు, ఫస్ట్ మీడియంకి వెళ్ళాలి. ఎందుకంటే ఒకవేళ 25 తీసుకున్నావు అనుకో, నువ్వు ఫస్ట్ రౌండ్లో పగిలిపోతే, ఒకవేళ 4 తీసుకున్నావు అనుకో లాస్ట్లో నీకు ఆ 4 పాయింట్స్ ఉంటే గెలుస్తావు అనుకుంటే 4 పోతే. సో చెప్పాం కదా, ఇది ఆబ్వియస్లీ ఇది లక్ అండ్ డేర్ స్టెప్ వల్ల గెలుచుకోగలరు. అంటే రాజకుమారి గారు ఆ విషయం అంటే ఆవిడ డేర్ తీసుకున్నారు, ఆవిడైతే గెలిచారు. ఫస్ట్ ఫైర్ కార్డ్ గెలిచారు. ఆ ఫైర్ కార్డ్ వచ్చేసరికి మనం చెప్పాం కదా రివర్స్ ద డిసిజన్ అనేసి. సో ఆవిడకి ఎప్పుడైనా ఉపయోగపడచ్చు ఆ రివర్స్ ద డిసిజన్ అనేసి. వెళ్తూ అబ్బాయిలు చెప్పాం కదా, ఏంటబ్బాయిలు ఇలా చూస్తున్నారు, ఫస్ట్ పవర్ కార్డ్ నేను గెలుచుకున్నానంటుంది. తర్వాత ప్రియా వచ్చేసరికి కొంచెం అంటే తన మెమొరీస్ రీకలెక్ట్ చేసుకున్నారు అండ్ ఒక డైలాగ్ అయితే చెప్పారు, చూడప్ప సిద్ధప్ప ఎన్ని సీజన్లు వచ్చినా కానీ సీజన్ 1 బెస్ట్ అప్ప. ఎవరు వచ్చినా ఎవరి సీజన్ అంటే ఏ ఎక్స్ కంటెస్టెంట్ వచ్చినా కానీ వాళ్ళ సీజన్ అనేది గొప్పగా కనపడుతుంది, అది ఆబ్వియస్లీ అందరికీ తెలిసిందే. సో
ప్రియా చెప్పేసింది అనమాట, మిమ్మల్నిలో నన్ను నేను చూసుకుంటున్నాను అనేసి ప్రియా చెప్పింది. తర్వాత ఫైనల్గా తీసుకున్నట్లయితే సెకండ్ పవర్ కార్డు గురించి రివీల్ చేయడానికి ఇంకో ఎక్స్ కంటెస్టెంట్ని పిలిచారు. సో ఆ ఎక్స్ కంటెస్టెంట్ వచ్చేసరికి మర్యాద మనీష్ మనం మంచి తోప్ తురుము క్యాండిడేట్ అనుకున్నాం, కానీ మరి మనోడు ఎందుకో మరి మధ్యలోనే స్కిప్ అయిపోయాడు, బిగ్ బాస్ హౌస్కి వెళ్ళి స్కిప్ అయిపోయాడు. అగ్ని పరీక్షలు సెలెక్ట్ అవ్వలేదు కానీ బట్ జ్యూరీ మెంబర్ సెలక్షన్లో వెళ్ళాడు. సో మనోడిలో విషయం ఉంది. బయట మనం వీడియో చూసుకున్నట్లయితే బయట మనోడు ఎకనామికల్గా స్టార్ట్అప్ గురించి అవ్వచ్చు, లేకపోతే ఫైనాన్షియల్ అడ్వైజెస్ అవ్వచ్చు, మనోడు మంచి మంచి వీడియోస్ చేస్తుంటారు మర్యాద మనీష్. సో మర్యాద మనీష్ వచ్చాడు. మర్యాద మనీష్ వచ్చిన తర్వాత నవదీప్ గారు వెళ్ళిపోయారనమాట. అంటే వెళ్ళిపోయారు అంటే అతన్ని గురించి వెళ్ళిపోలేదు, అదేదో పర్సనల్ పని మీద బయటకు వెళ్ళారు అనేది చూపించారు. సో మర్యాద మనీష్ ఇక్కడ నుంచి నువ్వే చూసుకుంటే చూసుకుంటానన్నాడు. వాళ్ళ మనోడు కూడా షో గురించి, అగ్ని పరీక్ష గురించి క్లియర్ బాగా చెప్పాడు. కంటెస్టెంట్స్తో మాట్లాడిన తర్వాత నాకు మర్యాద మనిషిని చూసిన తర్వాత తను బిగ్ బాస్ అగ్ని పరీక్షతో పాటు వీడియోలు ఏవైతే వైరల్ వీడియోలు అవుతున్నాయో వాటి కింద కామెంట్స్ కూడా చదువుతున్నట్టు నాకు అనిపించింది. ఎందుకంటే మనోడు సెకండ్ రౌండ్లో సెలెక్ట్ చేసిన విధానం ఏదైతే ఉందో అలాగే అనిపించింది. హేమంత్ నేను ఆళ్తా అన్నాడు. సో హేమంత్ వచ్చాడు. తర్వాత వచ్చేసి గాయత్రిని సెలెక్ట్ చేశాడండి. అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. గాయత్రికి ఏం చెప్పాడంటే, నువ్వు ఇంతమందిలో అన్డిజర్వింగ్ క్యాండిడేట్ అనుకుంటున్నారు కదా, సో నువ్వే రా అని చెప్పాడు. అంటే బయట కూడా అదే అనుకుంటున్నారు టాక్. సో అందుకని గాయత్రిని పిలిచాడు అనుకుంటున్నా. తర్వాత దీపక్ గురించి మనం గోటి మీద పిల్లి అనుకున్నాం కదా. అంటే మనోడు ఆడిషన్ టైంలో బుక్లో రాసింది ఒకటి, తన గడ్డము మీసాలు ఇంపార్టెంట్ అని ఏదైతే చెప్పాడు, ఆ గడ్డము మీసాలు ఇంపార్టెంట్ అంటే అది తీయమంటారు అనేసి తీసేయచ్చు అనేసి అనుకున్నాడు మనోడు. చెప్పాం కదా మోసగాళ్ళకు మోసగాడు అనేసి. సో ఈ మోసగాళ్ళకు మోసగాడు కదా, సో ఈ గోడ మీద పిల్లి అంటున్నారు కదా, నీ గురించి కూడా చూద్దాము అనేసి దీపక్ను పిలిచాడు. లక్ష్మీ దీపక్ కదా, దీపక్ని పిలిచాడు. సో నాకు అప్పుడు అనిపించింది, మర్యాద మనీష్ కింద కామెంట్స్ కూడా చదువుతున్నాడు అనిపించింది. సో వీళ్ళ ముగ్గురికి ఏంటంటే, వీళ్ళకి ఇచ్చిన టాస్క్ ఏంటంటే ఫ్లయింగ్ ఫిష్ ఫ్లై, ఈ రెండులలో ఏదైనా అనుకోవచ్చు. అక్కడ ఏంటంటే వాళ్ళకు 3 రకాల ట్రేలు ఇచ్చి ఉంటారు. 3 రకాల ట్రేస్లో పేపర్ ఫిషెస్ ఉంటాయి. పేపర్ ఫిషెస్ అంటే మనం ఇట్లా విసనకర్ర ఉంటుంది కదా, విసనకర్రతోటి విసురుతూ ఆ పేపర్ ఫిషెస్ ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళ దాంట్లోకి వేసుకోవాలి. ఎవరికి బౌల్ కలర్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఎక్కువ ఫిషెస్ ఉంటే, ఎక్కువ ఆ పేపర్ ఫిష్ ఇమేజెస్ ఉంటే వాళ్ళు విన్నర్ అయినట్టు. సో ఈ గేమ్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే చాలామంది ఏంటంటే ఇది ఫేవర్ గేమ్ అండ్ వాంటెడ్గా చేసినారని అనుకుంటారు. ఎందుకంటే ఫస్ట్ అక్కడ కలర్ ట్రేస్ ఉంటాయి కదా. ఫస్ట్ వచ్చేసరికి అపూర్వ కాదు, గాయత్రి నాకు బ్లూ కావాలంటే, సో నువ్వు బ్లూ అడిగావు కాబట్టి నీకు పింక్ ఇస్తున్నా అంటారు శ్రీముఖి. అండ్ మనోడు హేమంత్ మేనేజ్మెంట్ కోట అని మనం చెప్పుకున్నాం కదా, హేమంత్ అండి ఓకే నాకు బ్లూ కావాలా అంటాడు. మనోడు నాకు బ్లూ కావాలనగానే ఓకే చల్ నీకు బ్లూ తీసేసుకో అంటారు. అదేంటి, గాయత్రి బ్లూ అడిగితే నువ్వు పింక్ ఇచ్చావు, మనోడు బ్లూ అడిగినప్పుడు నువ్వు ఎల్లో ఇవ్వాలి కదా, మనోడికి బ్లూ ఎందుకు ఇచ్చావు అనిపించింది అనమాట. సో అలాగని మనోడి టాస్క్ కూడా పెద్ద గేమ్ ఆడిందేం లేదు, చేసింది లేదు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ టాస్క్లో చాలా ఫెయిర్గా, చాలా నీట్గా గేమ్ ఆడి దీపక్ గెలిచాడు. అండ్ గాయత్రి ఎవరైతే ఉన్నారో, గాయత్రి స్టార్టింగ్లో బాగా ఆడిందండి. తను యూజ్ చేసిన స్ట్రాటజీ కూడా బాగా అనిపించింది. బట్ చివరాఖరికి వచ్చేసరికి తను దీపక్ దాంట్లో నుండి కొన్ని అంటే ఒక 4 బజర్ మోక ముందే ఊపిన తర్వాత లెగిసే టైంలో బజర్ మోగింది, అయిపోయి బయటపడ్డాయి అనమాట ఎల్లో. లేకపోతే మనోడు 30+ అయ్యాయి. అండ్ హేమంత్ గురించి మనం మాట్లాడుకుంటే, హేమంత్ మొదటి కాడి నుంచి అంటే ఫస్ట్ నుంచి గేమ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనోడు గేమ్ ఆడే ఉద్దేశంతో లేడు, ఒకళ్ళ గేమ్ చెడగొట్టాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాడు. సో మీరు ఈయన ఎపిసోడ్ చూస్తే ఎపిసోడ్ ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. నేను పిన్ టు పిన్ చెప్పట్లేదు కాబట్టి మీకు ఎవరు ఫెయిర్గా ఆడారు ఎవరు అన్ఫెయిర్గా ఆడారు అనేది చెప్తున్నా. సో హేమంత్ 10 అండ్ గాయత్రి గారు వచ్చేసరికి 23, గాయత్రి గారు 23 అనుకుంటా. అండ్ ఫైనల్గా వచ్చేసరికి దీపక్ వచ్చేసరికి 27th విన్ అయ్యాడు అనమాట. సో విన్ అయిన తర్వాత మనోడు ఎమోషనల్ అయ్యాడు. ఎందుకంటే ఆడిషన్ టైంలో మనోడికి ఒకటే గ్రీన్ వచ్చింది, మిగతా 2 రెడ్లు వచ్చినాయి. అంటే అందులో రాసింది ఒకటి, స్టేజ్ మీద తను చేసింది ఒకటి. సెలక్షన్ ప్రాసెస్ ఎవరైతే ఉన్నారో జ్యూరీని నువ్వు మోసం చేస్తావా అది ఇది అనేసి
శ్రీముఖి పెద్ద పెద్దగా మాట్లాడింది కదా, సో నిరూపించుకున్నాడు, గెలిచాడు, ఫెయిర్గా ఆడాడు, తన క్యారెక్టర్ ఇది అని చూపించుకున్నాడు మనోడు. సో బిందు మాధవి కూడా ఐఎమ్ ఇంప్రెస్డ్ అనేసి, సో అక్కడ స్టేజ్ మీద ఏదైతే జరిగిందో దానికి ఇక్కడ జరిగేదానికి నువ్వు అది కాదు, నువ్వు ఇది అని నిరూపించుకున్నావు కదా. సో ఐఎమ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ అండ్ ఐఎమ్ ఇంప్రెస్డ్ అని కూడా చెప్పింది. మనోడు కూడా హ్యాపీగా ఖుషిగా ఫీల్ అయ్యాడు అండ్ కొంచెం ఎమోషనల్ అయ్యి చెప్పాడు అనమాట, ఆ రోజు నేను అది కాదండి, ఇది నేను అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాడు, ఎమోషనల్ అయ్యాడు, సూపర్ అనిపించింది. సో సెకండ్ రౌండ్ వచ్చేసరికి దీపక్ గెలిచాడు. దీపక్ గెలిచిన తర్వాత దీపక్ వచ్చిన పవర్ వచ్చేసరికి సారీ స్కిప్ అయ్యాడు. ఎక్కడైనా టాస్క్ ఏదైనా రౌండ్ నుంచి తను స్కిప్ అవ్వచ్చు. సో సూపర్గా అనిపించింది నాకు, బాగా ఆడాడు, ఫెయిర్గా ఆడాడు, అదే మాట చెప్పాడు నాకు, ఫెయిర్గా ఆడడం ఇంపార్టెంట్ అని. అభిజిత్ కూడా అదే చెప్పాడు, మీరు ఎలా ఆడుతున్నారు అనేది, మీరు గెలవడం ఒకటి ఇంపార్టెంట్ కాదు, మీరు ఎలా ఆడుతున్నారు అనేది కూడా ఇంపార్టెంట్ అనేసి. సో సూపర్గా అనిపించింది. సెకండ్ రౌండ్లో దీపక్ గెలిచాడు. అండ్ థర్డ్ రౌండ్ వచ్చేసరికి మనకు ఫైనల్గా కళ్యాణ్ పడాలని ఇంట్రడ్యూస్ చేశారు. మనోడికి ఇచ్చిన ఇంట్రడక్షన్, బిల్డప్ చాలా కథ బాగా మామూలుగా లేదు. విన్నర్ కాబట్టి ఆ మాత్రం ఇవ్వాలి, ఎందుకంటే ఇక్కడ ఈ స్టేజ్ నుంచి వీళ్ళతో పాటుగా ఉన్నటువంటి అగ్ని పరీక్షలో పాల్గొన్న ఒక క్యాండిడేట్ తన లైఫ్ని రిస్క్ తీసుకోండి, అంటే ఆర్మీలో ఉన్నాడు కదా, సో ఆర్మీలో ఉండి తన లైఫ్ని రిస్క్ తీసుకొని అగ్ని పరీక్షకు వచ్చి అగ్ని పరీక్షలో గెలిచి అగ్ని పరీక్ష నుంచి హౌస్లోకి వెళ్ళి టాప్ 5కి వచ్చేసి టాప్ 5కి రావడమే కాదు, కప్పును కొట్టేంత స్టేజ్కి వెళ్ళాడు. సో మనోడికి ఆ మాత్రం బిల్డప్ ఇవ్వడంలో తప్పలేదు అనిపించింది అనమాట. సో బయట వాళ్ళు ఎన్ని రకాలుగా అబ్బా వీడికి చూడరా ఎంత షో ఇస్తున్నారు అది ఇది అని ఎన్ని రకాలుగా ఎంతమంది అనుకున్నా కానీ, బట్ హీఈస్ అ డిజర్వింగ్ క్యాండిడేట్, హీఈస్ అ విన్నింగ్ క్యాండిడేట్ అనిపించింది. అండ్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇంట్రడక్షన్ అయిపోయింది, మనోడు బిగ్ బాస్ హౌస్ గురించే చెప్పాడు అండ్ ఓల్డ్ మెమరీస్ రీకలెక్ట్ చేసుకున్నారు. అగ్ని పరీక్ష ఆడిషన్స్ అయిపోయిన తర్వాత, అంటే అగ్ని పరీక్ష 15 మెంబర్స్తో అయిపోయిన తర్వాత ఎవరు వెళ్తారు బిగ్ బాస్ హౌస్ కన్నప్పుడు కొంచెం ఎమోషనల్ అయ్యాడు మనోడు, ఎందుకంటే తను ఆర్మీ నుంచి లీవ్లో వచ్చాడు, దీని తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది, ఏ విధంగా రన్ అవుతుంది అనేసి కొంచెం ఎమోషనల్ అయ్యాడని చెప్తాడు. దాంతోపాటు బిందు మాధవ్ కూడా ఆ విషయాలను రీకలెక్ట్ చేసుకున్నారు. మేము స్టేజ్ వెనక్కి వెళ్ళినప్పుడు మనోడితో మాట్లాడుతున్నప్పుడు ఇలా అన్నాడు, సో మేడం అందరికీ ఎలా ఉందో కానీ నాకైతే చాలా బాధగా ఉంది, ఇక్కడ నుంచి మళ్ళీ నా జర్నీ ఎలా ఉంటుందో, లక్ ఎలా ఫేవర్గా చేస్తుందో అని చూడాలన్న పాయింట్లో చెప్పాడు. బట్ తనే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత తనే విన్నర్ అవ్వడం అనేది చాలా, అంటే ప్రతి ఒక్కళ్ళు కోరుకునే డ్రీమ్ అనమాట ఇది. సో కొంతమందికే సాధ్యమవుతుంది ఇది, అందులో కళ్యాణ్ పడాల కూడా ఒకరు. ఆ షో గెలవడానికి తినతో పాటుగా అండ్ ఎక్స్ కంటెస్టెంట్స్ యొక్క ఓట్స్ కూడా తినకు ఉపయోగపడినాయి, ఎందుకంటే అంత తనుజ వన్ సైడ్ అది వెళ్తున్నప్పుడు మనోడు విన్నింగ్ క్యాండిడేట్గా కనపడినప్పుడు సో మనోడికి కొంత ప్లస్ అయింది అనేది నా పాయింట్ అది. అండ్ మనోడు వచ్చిన తర్వాత ఇదో నెక్స్ట్ కార్డ్ వచ్చేసరికి బ్లైండ్ కార్డ్ అనమాట, కార్డులో ఏం ఉండదు, ఇది కార్డ్ అనేది కంటెస్టెంట్ దగ్గర కూడా ఉండదు అండ్ జ్యూరీ దగ్గర ఉంటుంది. దాంతోపాటు కళ్యాణ్ పడాల కంటెస్టెంట్స్తో మాట్లాడిన తర్వాత కప్పుతో వచ్చాడు కదా, మంచి స్వాగ్తో వచ్చాడు, అంగ్రీ చీత అనే స్వాగ్తో వచ్చాడు. వచ్చిన తర్వాత కంటెస్టెంట్స్తో మాట్లాడి నాకు నచ్చిన మాట అంటే తిని ఒక క్వశ్చన్ అడుగుతాడు, దీనికి నచ్చిన ఆన్సర్ చెప్తే వాళ్ళకి ట్రోఫీ ఇస్తాను, వాళ్ళు విన్నింగ్ స్పీచ్ ఇచ్చే అవకాశం కూడా ఇస్తానని చెప్తాడు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బిగ్ బాస్కి ఎందుకు వస్తున్నారని అడుగుతాడు. గాయత్రిని అడిగారు, తర్వాత వచ్చేసరికి భాగీని అడిగారు, అపూర్వాని అడిగారు ఫస్ట్ రౌండ్ ఎందుకు వస్తున్నారు అనేసి. దాని తర్వాత ఇంకొక విషయం చెప్పాడు, బిగ్ బాస్ టైటిల్ కావాలా లేకపోతే మూవీ ఛాన్స్ కావాలా అని, అంటే మీకు అవకాశం వచ్చినప్పుడు మీరేం సెలెక్ట్ చేసుకుంటారు అన్నప్పుడు మిథిలేష్ స్ట్రాంగ్గా బోల్డ్గా చెప్పేశాడు. మిథిలేష్ ఏంటంటే, అంటే మంచి పెద్ద డైరెక్టర్ అయితే చేస్తాను, చిన్న డైరెక్టర్ అయితే నేను కప్ ఇంపార్టెంట్ కదా, బిగ్ బాస్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అంటాడు. అమన్ కూడా అలాగే చెప్పాడు, సూపర్గా అనిపించింది. అమన్ చెప్పింది కూడా బాగా అనిపించింది. ఫైనల్గా అమన్కు విన్నింగ్ స్పీచ్ ఛాన్స్ ఇచ్చారు, అమన్ నిరూపించుకున్నాడు మనోడు. సో నిజంగానే మనోడు విన్ అయితే ఎలా ఉంటుంది, ఆ విన్నింగ్ స్పీచ్ ఎలా ఉంటుంది కళ్ళకు కట్టినట్టు చూపించాడు అమన్, సూపర్ అనిపించింది. సో నెక్స్ట్ థర్డ్ రౌండ్ స్టార్ట్ అవుతుంది కదా, ఈ థర్డ్ రౌండ్ గురించి మనం చెప్పుకోవడానికంటే ముందు కంటెస్టెంట్స్ సెలెక్ట్ చేశారు, ముందే రౌండ్ గురించి చెప్పరు కాబట్టి ఫస్ట్ అమన్నే తీసుకున్నారు, మిథిలేష్ని తీసుకున్నారు, రోహిత్ని తీసుకున్నారు. ఇది కాంబినేషన్ అంటే అనిపించింది. సో ఇది సింహాల్లా పోరాడారు అనిపించింది నాకు, ఎందుకంటే
మిథిలేషన్ పక్కన పెడితే మిథిలేష్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాడు, కొంచెం అటు ఇటు అయ్యాడు అనిపించింది. బట్ రోహిత్ అమన్ ఆడిన గేమ్ చూస్తే ఏం అనిపించింది అబ్బా, ఇది కదా మజా. అగ్ని పరీక్షలోనే ఇంత ఫైర్ ఉందంటే మెయిన్ బిగ్ బాస్లో ఇంకా ఎంత ఫైర్ ఉంటుంది అనిపించింది. సో వీళ్ళ ముగ్గురిని సెలెక్ట్ చేశారు. టాస్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక శాండ్ అంటే ఇసుక పోసి ఒక ట్రే ఉంటుంది. ఆ ట్రేలో స్టిక్స్ ఉంటాయి. స్టిక్స్తో పాటు ఫ్లాగ్ ఉంటుంది. 2 చోట్ల 2 ప్లేస్లే ఉంటాయి. 2 ప్లేస్లలో ఇసుకలతోటి ఆ డబ్బాలలో ఇసుక పోసి ఉంటారు. దాంట్లో ఫ్లాగ్ బాతాలో ఎవరైతే ఫస్ట్ ఇద్దరు ఫ్లాగ్ బాతుతారో వాళ్ళిద్దరు సెలెక్ట్ అవుతారు. వాళ్ళు సెకండ్ రౌండ్ ఆడతారు. సెకండ్ రౌండ్లో పిల్లోస్ ఉంటాయి. ఆ పిల్లోస్ ఏంటంటే వాళ్ళ ఏరియాస్ ఉంటాయి, డివైడ్ చేసేసి ఎవరి ఏరియాలో అయితే ఎక్కువ పిల్లోస్ ఉంటాయో, క్లియర్గా వినండి, ఎవరి ఏరియాలో అయితే ఎక్కువ పిల్లోస్ ఉంటాయో వాళ్ళు విన్నర్. సో నాకు ఓవరాల్గా ఈ గేమ్ ఏమనిపించిందంటే వీళ్ళు బాగానే ఆడారు, కానీ మధ్యలో అపూర్వాన్ని ఇన్వాల్వ్ చేసి మధ్యలో అపూర్వాన్ని బకరాన్ చేశారా అన్న పాయింట్ వచ్చింది. సో ఆ సందర్భం వచ్చినప్పుడు కూడా మీకు చెప్తా. ఎందుకంటే ఈ గేమ్ అనేది చాలా ఫిజికల్ టాస్క్ అండి. ఫస్ట్ ఫిజికల్ టాస్క్ ఇన్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష. చాలా అంటే చాలా బాగా ఆడారు. రోహిత్కి అన్యాయం జరిగిందని చాలా మంది అనుకుంటున్నారు, కానీ బట్ రోహిత్కి ఏం అన్యాయం జరగలేదు. బట్ మనోడు నిరూపించుకున్నాడు, వాళ్ళ విషయం ఉంది అనిపించింది అనమాట. సో ఫస్ట్ రౌండ్ వచ్చేసరికి ఇసుకల్లో ఉన్న స్టిక్స్ తీసి వాళ్ళు బాతాల. అక్కడ ఏంటంటే రోహిత్ చాలా బాగా ఆడాడు. అందరికంటే ముందుగా రోహిత్ ఫ్లాగ్ బాతాడు. దాని తర్వాత అమన్ కూడా ఫ్లాగ్ బాతాడు. మిథిలేష్ కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టు అనిపించింది. ఆ తర్వాత జ్యూరీ మెంబర్స్ అండ్ శ్రీముఖి కూడా అడిగింది, ఏమైంది మిథిలేష్, ఏంటి నీ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదంటే. మనోడు ఫిజికల్గా బాడీ ఫిట్గా ఉంది కదా, సో కొంత ఫైట్ అవుతుంది లేకపోతే కొంత ఇది అవుతుంది అనుకున్నారు. దాని తర్వాత నువ్వు ఫ్లాగ్ పెట్టలేదు, సరే వాళ్ళని అట్లీస్ట్ ఆపాలి కదా అంటే లేదు, అది కూడా చేయలేదు మనోడు. సో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాడేమో అనిపించింది. ఇక్కడ మనం వీళ్ళిద్దరి గురించి మాట్లాడుకోవాలా. అమన్ వర్సెస్ రోహిత్ పహిల్వాన్స్లా పోరాడారండి వాళ్ళు. సూపర్బ్ అనిపించింది నాకు, ఎక్సలెంట్ అనిపించింది నాకు. తీసి పాడేయలేరు వీళ్ళిద్దరు, మంచి కంటెస్టెంట్స్ అనిపించింది. నేను స్టార్టింగ్లో చెప్పాను కదా మీకు. సో వాళ్ళ మీద ఉన్న నెగిటివ్ అనేది పోగొట్టుకున్నారు అనేసి. రోహిత్ మీద ఏంటంటే కొంచెం సింపతి గేమ్, మనోడేంటి కామన్ కంపోజ్డ్గా ఉన్నాడు, ఫిజికల్ గేమ్స్ ఆడడా లేకపోతే సీరియస్గా వచ్చిన సిచ్యువేషన్లో ఎలా డీల్ చేస్తారు అనుకోని చాలా మంది అనుకున్నారు, కానీ బాగా ప్రాపర్గా డీల్ చేశాడు. రోహిత్ తోటి అంత ఈజీ కాదనిపించింది ఫిజికల్ టాస్క్. ఫస్ట్ స్టార్టింగ్ అండి, ఫ్లాగ్స్ పెట్టిన తర్వాత పిల్లోస్ వాళ్ళ దాంట్లో పెట్టుకోవాలి. ఒక పిల్లో వేసేసి వెళ్ళి అమ్మని ఆపేశాడు. షో మధ్యలో గేమ్ ఆపేశారు. మళ్ళీ పిల్లోస్ వేసి మళ్ళీ ఫైటింగ్ జరిగింది. మళ్ళీ మధ్యలో ఆపేశారు. ఇక్కడ అపూర్వాను సంచాలకుగా ఇంట్రొడ్యూస్ చేశారు. అక్కడ శ్రీముఖి అమ్మాయిని కన్ఫ్యూజ్ చేయడానికి చెప్పారు, నీకు నచ్చిన డిసిషన్ తీసుకొని నేను నిన్ను సంచాలకుగా నిర్ణయిస్తున్నా. ఫిజికల్ టాస్క్ అయితే ఫిజికల్గా ఎవరైతే వాళ్ళను నువ్వు అంటే ఎలిమినేట్ చేయాలి లేకపోతే నీ డిసిషన్ తీసుకో అనేసి నేను నిన్ను అపాయింట్ చేస్తున్నా అన్నప్పుడు అమ్మాయి ఒరిజినల్ గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ మర్చిపోయింది. అంటే వాళ్ళు చెప్పారు కదా టాస్క్ చేయాలంటే కదా, అసలు మ్యాటర్ ఏంటి, ఆ టాస్క్ ఏంటి, నీ స్టాండ్ ఏంటి అనేది నిరూపించుకోవాలి. ఇక్కడ అపూర్వకు మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది అనిపించింది నాకు. ఎందుకంటే అక్కడికి తను స్ట్రాంగ్గా తన డెసిషన్ తీసుకొని ఉంటే, మీరు ఫిజికల్ అయినా కానీ గేమ్ ఫార్మేట్ ఏంటి, ఎవరి ఏరియాలో ఎక్కువ పిల్లోస్ ఉంటే వాళ్ళది విన్ అని చెప్పాలి. సో అక్కడ తను కన్ఫ్యూజ్ అయిపోయింది. ఓకే అయిపోయింది, బాగా ఆడారు, ఇద్దరు సింహాల్లో పోరాడారు, గెలిచాడు, అమన్ గెలిచాడు, రోహిత్ ఓడిపోయాడు. చాలా మంది అనుకుంటారు రోహిత్కి అన్యాయం జరిగింది అనేసి. ఎందుకంటే సంచాలకుగా అమ్మాయి తీసుకున్న నిర్ణయం ఏంటంటే రోహిత్ విన్ అని గెలిచింది. ఎందుకంటే అమన్ ఫిజికల్ అయ్యాడు, ఫస్ట్ ఫిజికల్ అయ్యాడు కాబట్టి అమన్ కాదు నేను రోహిత్కి ఇస్తాను అనేసి. తర్వాత జ్యూరీ మెంబర్స్ అంటారు, నీకు జస్ట్ అక్కడ ఉండమని నీ డెసిషన్ ఏంటి చెప్పమన్నాము, ఫైనల్గా అల్టిమేట్ డెసిషన్ మాది కాబట్టి. సో అక్కడ టాస్క్ ఏంటి, ఎవరి ఏరియాలో ఎక్కువ పిల్లోస్ ఉంటే వాళ్ళు గెలిచినట్టు. సో అమన్ గెలిచాడని చెప్తుంది. తర్వాత శ్రీముఖి వచ్చి ఇలాంటివి జరుగుతాయమ్మా, కొంచెం కేర్ఫుల్గా ఉండు అనిపించింది. అక్కడ ఏంటంటే అపూర్వ గారు కొంచెం స్ట్రాటజికల్గా ప్లే చేస్తుంటే బాగుండేది అనిపించింది. అలా ప్లే చేస్తుందని ఇచ్చారేమో ఛాన్స్ అనిపించింది. మంచి ఛాన్స్ మిస్ చేసుకుందండి అపూర్వ. సో ఓవరాల్గా తీసుకున్నట్లయితే అమ్మని గెలిచాడు, కళ్యాణ్ పడాల అమ్మని సెలెక్ట్ చేశాడు, ఆ అమ్మనే విన్నింగ్ స్పీచ్ ఇచ్చాడు, మళ్ళీ కళ్యాణ్ పడాల గేమ్కు అమ్మని సెలెక్ట్ చేశాడు, ఆ అమ్మనే విన్నర్ అయ్యాడు అండ్ బ్లైండ్ కార్డు గెలుచుకున్నాడు. గెలుచుకున్న తర్వాత ఈ బ్లైండ్ కార్డ్ అనేది మిగతా కార్డ్స్ వైల్డ్ ఫైర్ కార్డ్స్ అనేవి మిగతా వాళ్ళ కంటెస్టెంట్స్ దగ్గర ఉంటాయి. ఈ ఫైర్ కార్డ్ అనేది జ్యూరీ మెంబర్ దగ్గర ఉంటుంది. నీకు ఎప్పుడు కావాలంటే